హాయ్ అండి. వెల్కమ్ టు పుష్ప కుకింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటూ, ఇంట్లోనే మనం మసాలా కారం ఎలా చేసుకోవాలి, ఏంటి అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను 2 కేజీల మిరపకాయలనైతే ఎండలో ఆరబెట్టడానికి అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు ఒక క్లాత్ వేసుకొని ఇలా ఎండలోని మిరపకాయలన్నీ వేసుకొని ఆరబెట్టుకోవాలండి. నేనైతే 2 రోజులుగా ఆరబెడుతున్నాను. ఇవైతే ఆరిపోయండి. ఇప్పుడైతే తీసేసుకొని ఒక కవర్లోకి అయితే వేసుకోవాలి. మిరపకాయలని ఇలా ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి కారం బూజు పట్టకుండా ఉంటుందండి. ఆడించేటప్పుడు నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందండి, ఒక 1 ఇయర్ వరకు. ఇప్పుడైతే నేను మసాలాలు ఫస్ట్ చూపించాను కదా మీకు, ఆ మసాలాలన్నీ ఇప్పుడు మనము లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మరీ దూరగా కాదు, మాడనివ్వకూడదు అస్సలు. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఆవాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడకూడదండి. లైట్గా ఇంకా వేడైనట్టే, అలా వేడైనట్టు తీసేయడమేనండి. ఇప్పుడైతే మెంతులండి, మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేసుకున్నాం కదా, ఇప్పుడు హోల్ గరం మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. లైట్గానే వేసుకోవాలండి, ఎక్కువసేపు ఉంచకూడదు అస్సలు. మాడిందంటే కారం మనకి చేదైతే వస్తుంది, అందుకనే. ఇప్పుడైతే నేను ఇవి చూపిస్తున్నాను కదండి, ఇవి రాయి అంటారండి. ఇవి ఏంటంటే ఆవాలన్నమాట. ఆవాల్ని అలాగా చేస్తారు చిన్నవిగా. ఇప్పుడు గసగసాలను కూడా మనము వేయించుకొని గసగసాలను కూడా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని తీసుకున్నాం కదండి, అవి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అయితే హోలగరం మసాలా అయితే వేసుకుంటున్నాను మిరపకాయల్లోని. ఇవన్నీ వేసి కలపాలండి మసాలాలన్నీ మిరపకాయల్లోని. ఇప్పుడైతే నేను హోలగరం మసాలా వేసుకున్నాను కదండి, ఇప్పుడు ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకుంటున్నాను కదండి. ఇప్పుడు రాయి అన్నాను కదండి, ఆవాలతో చేస్తారని, అది కూడా వేసుకోవాలి. ఇది వగరుగా ఉంటుందండి స్మెల్ కూడానా. ఇప్పుడు మెంతులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెంతులు వేసుకున్నాం కదా, ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుందామండి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడు గసగసాలు కూడా వేసుకోవాలండి దీంట్లోని. ఇప్పుడు గసగసాలు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఆవాలు వేసుకోవాలండి దీంట్లోని. ఇప్పుడు గసగసాలు అయితే వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఆవాలు కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఆవాలు అయితే వేసుకున్నాం కదండి, ఇప్పుడు మిరియాలు కూడా వేసుకోవాలి. ఇందాక మీకు మిరియాలు అయితే వేయించడం చూపించలేదు కదా, అన్నీ ఇంకా వేసేసుకోవాలండి దీంట్లోనే. మిరియాలు కూడా వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడైతే అన్ని మసాలాలు అయితే వేసేసుకున్నాం కదండి దీంట్లోని. ఇప్పుడు ఇవన్నీ మనం మిల్లుకి అయితే పట్టుకెళ్ళాలండి కారం ఆడించడానికి. ఇప్పుడైతే పసుపు అండి, పసుపు అయితే మనము ఇలాగే వేసుకోవాలండి. పసుపు మాత్రం దాంట్లో కలపకూడదు. అక్కడ మిల్లులోకి ఇస్తే వాళ్ళే సపరేట్గా వేస్తారు, దీంట్లో కలుపుతారు వాళ్ళే వేసి. ఇప్పుడైతే కారం ఆడించుకోవడానికి అయితే నేను వెళ్తున్నాను. ఇప్పుడైతే కారం అయితే ఆడించి తీసుకొచ్చేసానండి. చూసారు కదా, మిల్లులో అయితే మనకి కారం ఇలా ఆడించి ఇస్తారండి మెత్తగాన. ఆడించిన వెంటనే మనం మూత అయితే పెట్టకూడదండి, ఆ రోజంతా వదిలేయాలి మూత తీసి. కారంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏం మైలు గాలులు అయితే తగలకూడదు కారంకి. ఒకసారి మనం డబ్బాలోకి తీసుకున్నామంటే మళ్ళీ పెట్టేసేయాలండి. మనకి మళ్ళీ అవసరమైనప్పుడు జాగ్రత్తగా తీసుకొని వాడుకోవాలి. అప్పుడే మనకి 1 ఇయర్ వరకు నిలవ ఉంటుందండి కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.